పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్యలో జరిగినటువంటి వివాదం. టీడీపీ నేత వర్మ మీద దాడి చేయటానికి పెండెం దొరబాబు ఆయన అనుచరులు యత్నించటం, ఇటు టీడీపీ అటు జనసేన వర్గాల మధ్యలో గొడవ. ఓవరాల్గా ఈరోజు వర్మ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ కూడా పెట్టాడు. అసలు ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా వైసీపీ నుంచి వచ్చినటువంటి పెండెం దొరబాబు ఈరోజు జనసేనలో చేరి జనసేన అండ చూసుకుని ఇక్కడ తనదే రాజ్యం అన్నట్లు వ్యవహరించటం, ఇటు వైసీపీ కోవర్ట్గా పనిచేస్తూ జనసేనకి టీడీపీకి మధ్యలో వివాదాలు సృష్టించే విధంగా యత్నిస్తున్నాడు అని చెప్పి ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది. ప్రోటోకాల్ ఫాలో అవ్వకపోవటం, చంద్రబాబు ఫోటో పెట్టకపోవటం నాకు తీవ్రమైనటువంటి మనస్తాపాన్ని గురి చేసింది అని చెప్పి ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది. మనం నిన్నే మాట్లాడుకున్నాం, దీనికి సంబంధించి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటే తప్ప ఇది సాల్వ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇటు పల్లా శ్రీనివాస్ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ ఎవరో ఒకళ్ళు కల్పించుకుని ఈ విషయాన్ని త్వరగా సద్దుమణిగేలా చెయ్యకపోతే ఇది చివికి గాలివానయ్యి కూటమిలో కుంపట్లో మొదలయ్యి కూటమికి బీటలు వారిద్ది అని చెప్పి నిన్న మాట్లాడుకున్నాం. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించడం జరిగింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ని ఫోన్ చేసి లేకపోతే డైరెక్ట్గా కలిసి ఓవరాల్గా మాట్లాడారు శ్రీనివాస్తో అనేది ఒక సమాచారం. అయితే దీనికి ఒకంత చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారంట. వర్మ తీరుపై ఆయన కాస్త అసహనంగా ఆగ్రహంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఓవరాల్గా చంద్రబాబు ఫోటో లేదు, ఇది ప్రోటోకాల్కి విరుద్ధం అని చెప్పి చంద్రబాబు గారి కోసం కొట్లాడినటువంటి వర్మని చంద్రబాబు గారు అసహనం వ్యక్తం చేయటం వర్మ మీద. సో అది ఎందుకు కొట్లాడాలి ఇప్పుడు, దీనివల్ల గొడవలు వచ్చి ఎక్కడ కూటమి విడిపోయిద్దో, జనసేన దూరం అవుతుందో అనే బాధ మరి ఏంటో తెలియదు. కానీ జరిగినటువంటిది వాస్తవం. దీన్ని సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేయకుండా జరిగిన దాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి మీదే అసహనం వ్యక్తం చేయటం, మరి చంద్రబాబు గారు ఎందుకు ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నారనేది తెలియదు. కానీ అది వారి పార్టీ అంతర్గత వ్యవహారం. పవన్ కళ్యాణ్ గెలుపుకి ఎంతో పాటుపడినటువంటి వర్మ మీద చంద్రబాబు గారు ఈ విధంగా అసహనం వ్యక్తం చేయటం అనేది కాస్త వర్మకి కూడా బాధ కలిగించేటువంటి అంశమే. మరి వచ్చే ఎన్నికలకి వర్మ వరుసనే జరిగేటువంటి అవమానాలు ఇలాంటి వాటిని ఎవరైనా తట్టుకోలేరు కదా. ముందుగా సీటు త్యాగం చేశాడు, తర్వాత ఫస్ట్ ఎమ్మెల్సీ ఇస్తారు అని చెప్పారు. కానీ వైజాగ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నుంచి టీడీపీ బాయ్కాట్ చేసింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎక్స్పాన్షన్స్ వచ్చిన ప్రతిసారి వర్మ పేరు తెర మీదకి వచ్చింది, కానీ ఒక్కసారి కూడా ఇవ్వాల. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు, కానీ వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వలేదు. ఫస్ట్ ఎమ్మెల్సీ వర్మకే ఇస్తానని చెప్పారు, ఇంతవరకు ఆ మాట నిలబెట్టుకోలేదు. దానికి కారణాలు కూడా మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉండడు, వర్మకి గనక పదవిస్తే అక్కడ మెయిన్ కీలకంగా వర్మ మారేటువంటి అవకాశం ఉంది. ఇది జనసేన శ్రేణుల్లో నెగిటివిటీని తీసుకొచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అది ఇబ్బంది కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు అని కూడా మనం మొన్న మాట్లాడుకోవటం జరిగింది. అంటే ఇదే అని కన్ఫర్మ్ కాదు, కానీ ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు అనేది మన ఉద్దేశం. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమే వర్మనే కాస్త తగ్గి ఉండొచ్చు కదా, ఎందుకు ఈ గొడవలో, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఒకంత వర్మ మీదే అసహనం వ్యక్తం చేసినట్లుగా మనకు అనిపిస్తుంది. మరి ఇది వర్మ నొచ్చుకునేటువంటి అంశమే అవ్వచ్చు. ఆయన మనసుకు తీసుకుంటే చిన్నగా ఆయన పార్టీకి దూరం అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మరి దీన్ని ఎలా సర్దుబాటు చేస్తారనేది టీడీపీ చూసుకోవాలి.